మరి ఎంత సిగ్గుచేటు ఈరోజు లోకేష్ లాంటి మంత్రి ఉండటం. ఈ విద్యా అమ్మఒడి ఇవ్వరు, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వరు, ఆ పిల్లలు చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వరు, నిరుద్యోగ భృతి ఇవ్వరు. ఈరోజు కాలేజీల్లో స్కూల్లో ఏ విధంగా ఆడపిల్లల్ని హెరాస్ చేస్తుంటే, వాళ్ళ మీద దాడులు చేస్తుంటే, రేపులు చేస్తుంటే పట్టించుకో. నువ్వు మంత్రిగానే పనికిరావు అంటే ఈరోజు మీ నాన్న నిన్ను ఏదో చేయాలని ఈరోజు పార్టీ ప్రెసిడెంట్ చేశారంటే ఈ రాష్ట్రం ఏమవుతుందన్న భయం ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు కలుగుతుంది. అండ్ ఈరోజు ఏదైతే ఈ పార్టీతో కమ్మండై ఉన్న జనసేన పార్టీ ప్రశ్నిస్తాను అని పార్టీ పెట్టానని చెప్తాడు. చంద్రబాబు నాయుడు ఇన్ని తప్పులు చేస్తూ ఈరోజు ఇన్ని ఘోరాలు చేస్తూ రైతుల్ని, మహిళల్ని, విద్యార్థుల్ని అందరినీ మోసం చేస్తుంటే ప్రశ్నించాల్సిన పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ప్రశ్నించటం లేదు? ప్రశ్నించకపోగా మళ్ళీ ఫ్రస్ట్రేషన్ ఒకటి. సో ఇవన్నీ చూస్తుంటే ఈరోజు మహానాడులో వీటి గురించి వాళ్ళు ఏమైనా డిస్కషన్ చేసి వాళ్ళ తప్పుల్ని సరిదిద్దుకొని ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల్ని నెరవేరుస్తారనేది గమనిద్దాం.